రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. జిల్లాలో టెంపరేచర్లు 45 డిగ్రీల మార్కుకైతే చేరువయ్యాయి. 10 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా, మరో 9 జిల్లాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా జైనాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక రానున్న 6 రోజుల పాటు కూడా మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ప్రజలెవ్వరూ కూడా బయటకు రావద్దని, వీలైనంత వరకు నీడపట్టున ఉండాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. తప్పనిసరి బయటకు వెళ్తే తలకు రుమాలు ధరించాలని, ఎక్కువగా వాటర్ తీసుకోవాలని అంటున్నారు. ఇక రాష్ట్రంలో ఎండలకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల నుండే భానుడి ప్రతాపం చూపిస్తుంది. ఎక్కువగా 11 గంటల తర్వాత కూడా ఇంకా అంటే ఉదయం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు చాలా చోట్ల మనకి ఉత్తర పశ్చిమ జిల్లాలోని ఉత్తర జిల్లాలో చాలా వరకు కూడా 43 డిగ్రీలకు పైగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఇటు వైద్య ఆరోగ్య శాఖ తరఫున, తర్వాత వాతావరణ శాఖ తరఫున కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సో గత 3 రోజులుగా కూడా వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. మనకి ఉదయం 8 గంటల నుండే ఎండ వేడి వస్తుంది. దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి క్రమంలో ఎండ వేడి బాగా కనిపిస్తుంది. ఇక ఉత్తర జిల్లాలైనటువంటి తెలంగాణలోని ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ అండ్ జగిత్యాల, మంచిర్యాల, తర్వాత ఉమ్మడి కరీంనగర్లోని కొన్ని జిల్లాలు. సో ఈ జిల్లాలోని చాలా వరకు కూడా ఇటు రామగుండం, ఎందుకంటే కోల్డ్ బెల్ట్ ఏరియా కాబట్టి అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. సో ఆ కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఆ వేడికే కాకుండా ఈ ఎండ వేడికి కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇక పిల్లలు, వృద్ధులు అయితే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ టైంలో బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ హీట్ వేవ్స్ వల్ల అనారోగ్య పాలవుతారు కాబట్టి బయటికి ఎవరు రావద్దంటూ కూడా చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులతో పోలిస్తే మాత్రం ఒక డిగ్రీ 2 డిగ్రీలు హెచ్చుతగ్గులు ఉన్నా కూడా కొన్ని చోట్ల 43 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 42 డిగ్రీలు ఇట్లా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ మరొక 4 రోజుల పాటు కూడా ఇలానే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నెల 19 నుండి 20, 21, 22 ఈ 4 రోజుల పాటు కూడా క్యూములోనింబస్ మేఘాల వల్ల కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక మనకి గత 2 డేస్ నుండి ఈరోజు రేపు కూడా ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. సో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు గమనిస్తే ఆదిలాబాద్, తర్వాత కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేశారు. సో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలోని రైతులు కానీ, తర్వాత వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్ళారు, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ క్వాంటిటీ అంటే నీరు శాతం బాడీలో ఎక్కువగా ఉండాలి. డిహైడ్రేషన్కు గురి కావద్దంటే ఖచ్చితంగా ఈ ఎండ వేడికి వాటర్ ఎక్కువ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు తెలుపుతున్నారు. ఇక దీంతో పాటు మనకి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎండవేడి మాత్రం దాదాపు ఉదయం 11 గంటలకి నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమయంలో మాత్రం అత్యవసరం అయితేనే బయటికి రావాలంటున్నారు. ఇక పొలాల పనులకు ఎవరైతే పొలం పనులకు వెళ్తారో వాళ్ళు సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్ళాలి. లేదంటే ఉదయం 11 గంటల వరకు ముగించుకొని మళ్ళీ సాయంత్రం 4 లేదా 5 తర్వాత వారి పనులకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు గరిష్టంగా మధ్యాహ్నం వేళలో నమోదవుతున్నాయి. ఇక రాత్రి వేళలో కూడా ఉక్కపోత సమస్యతో బాధపడుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కూడా ఉక్కపోత సమస్య ఎక్కువ ఉండడంతో సో ఈ గత 2-3 రోజుల నుంచి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇదే సిచ్యువేషన్ ఇంకొక 2-3 డేస్ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కొంత ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకి ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మనకి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఏరియాలలో కూడా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. అక్కడ కూడా కోల్డ్ బెల్ట్ ఏరియా ఉంటుంది. అటు ఆ కోల్డ్ బెల్ట్ ఏరియాతో పాటు అక్కడ ఆ వేడికితో పాటు ఈ సూర్యరశ్మి వేడికి ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా ప్రజలు ఎవరైతే అత్యవసరం ఉంటేనే బయటికి రావాలంటే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు కంటిన్యూగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బయటికి వెళ్ళేవారు ఉంటారో సో ఖచ్చితంగా సన్ గ్లాసెస్, క్యాప్ కానీ, తర్వాత స్కార్ఫ్
ధరించే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. హీట్ వేవ్స్ వల్ల ఒక్కసారిగా డిహైడ్రేషన్కు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లాల్సిందిగా కూడా అటు వైద్యారోగ్య శాఖ ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సో ప్రజెంట్ అయితే 40 డిగ్రీలకు పైగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు సెంట్రల్ సిటీలోనేటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, హైదరాబాద్ ఈ జిల్లాలకు కూడా కొంత అలర్ట్ జారీ చేశారు. 40 డిగ్రీస్ ఎబో కూడా ఈ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం సమయంలో కూడా రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సో ఆ సమయంలో కూడా బయటికి ఎవరు రావద్దంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం ఇంకొక 2-3 రోజుల పాటు ఇట్లాంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు మమత.